నెల్లూరు జిల్లా పక్షాన ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు మొత్తం కూడా తెలియజేస్తూ, బాలకృష్ణ గారితో నా చాలా తక్కువ పరిచయం. 2014లో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ప్రతిపక్షం, వారు అధికార పక్షం, అక్కడ అసెంబ్లీలో పరిచయం. అయితే నందమూరి బాలకృష్ణ గారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా నన్ను ప్రత్యేకంగా చూస్తారు. దానికి కారణం ఏంటంటే నా ఇంటి పేరు కూడా కోటంరెడ్డి కావటం. ఎందుకని చెప్తున్నానంటే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే వారికి అంత ఇష్టం. నిజంగా నందమూరి బాలకృష్ణ గారు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి మా అందరి వద్ద చెప్పే మాటలు వింటే మాకు కూడా అసూయ కలుగుతుంది. ఎందుకంటే నందమూరి వంశం, ఆ నందమూరి కుటుంబ సభ్యుల గుండెల్లో స్థానం సంపాదించుకోవటం అది సామాన్య విషయం కాదు. నందమూరి బాలకృష్ణ గారైనా, ఎన్టీ రామారావు గారైనా, ఆ యొక్క నందమూరి కుటుంబం, నందమూరి బాలకృష్ణ గారి గుండెల్లో స్థానం సంపాదించుకోవటం అంటే అది నిజంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. వాస్తవం చెప్పాలంటే ఈ జిల్లాలో కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడో ఎమ్మెల్యే అయి ఉండాలి. ఇదేదో నేను ముఖస్థుతి కోసం చెప్పే మాటలు కాదు. కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థి రాజకీయాలు చేసేటప్పుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి వద్దకి వెళ్లి, అన్న క్లాస్ రిప్రజెంటేటివ్ గా నేను పోటీ చేస్తా, లేదా ప్యానల్లో సెక్రటరీగా పోటీ చేస్తా, జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తా అని మాట్లాడినటువంటి వ్యక్తులు. లేదు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి వెళ్లి ఈ కాలేజీలో నా సీటు కావాలా అని చెప్పిన వ్యక్తులు ఆ తర్వాత రోజుల్లో నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి 12 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 2 మంత్రులు అయ్యారు, 1 ఎంపీ అయ్యారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ దురదృష్టం కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నా, జిల్లాలో కష్టకాలంలో నాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. నేను 16 నెలల ముందే మీ కుటుంబంలోకి వచ్చా. అన్ని రకాల కూడా మీరు నన్ను గౌరవంగా చూశారు, ఆదరించారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా. రూరల్ నియోజకవర్గంలో నా శక్తి సరిపోతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కళ్లల్లో వెలుగుల కోసం నేను కృషి చేస్తా. దాంట్లో 2 ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లో 6 100 106 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పని చేయని వాళ్ళని ఈ రోజు అధికారం వచ్చిందని వస్తే ఏ ఒక్కరిని కూడా చేర్చుకునే ప్రశ్నే లేదని చెప్పని మీ అందరి ముందు కూడా మాట ఇస్తున్నా. అయితే నాకేదైనా గుండె లోతుల్లో నుంచి మాట్లాడటం ఇష్టం. నేను ఈరోజు 3వసారి ఎమ్మెల్యేనయ్యా. చాలా సంతోషం. మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల 3వసారి చంద్రబాబు గారు, మరీ ముఖ్యంగా లోకేష్ గారు నాకు అవకాశం కల్పించారు. మీరందరూ కష్టం చేశారు, రూరల్ ప్రజలు ఓటేశారు. కానీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి ఒక్కరికి మేలు జరగాల, దాంట్లో ఎలాంటి అనుమానంలే. కానీ వ్యక్తిగతంగా ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ నేను కోరుకునేది ఇద్దరికి రాజకీయ ఉజ్వల భవిష్యత్తు కావాలని. అది కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకరు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు. వీరిద్దరికి కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆ దేవుడు నాకు ప్రత్యక్షమైన ఆ దేవుడినైనా నేను కోరేది ఇదే. అధిష్టానాన్నైనా నేనేదో ఓ శాసనసభ్యుడిగా కొత్త తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఓ ఉడతా భక్తిగా నేను మనస్ఫూర్తిగా అటు జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వీరిద్దరికీ జిల్లా కేంద్రంలో అత్యున్నతమైన పదవులు రావాలా. ఎందుకని చెప్తున్నానంటే 10 కాలాల పాటు బలంగా ఉండాలంటే జిల్లా కేంద్రం చాలా ముఖ్యం ఏ పార్టీకైనా సరే. ఈరోజు అధికారం మనకు వచ్చింది, చాలా మంది వస్తారు, బంధుత్వాలు కలుపుతారు. అదేమీ కుదరదు. జిల్లా కేంద్రంలో 10 కాలాల పాటు పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఒక మంచి నాయకత్వం కావాలా. ఇక్కడ నగరంలో పొంగూరు నారాయణ గారు ఉన్నారు, రూరల్లో నేను ఉన్నా. మీ అందరి అండదండలతో ముందుకు నడిపిస్తాం. అయితే మేమిద్దరం కూడా ముఖ్యంగా విజయవంతంగా ప్రయాణం చేయాలంటే మరో 10 కాలాల పాటు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు ఉండాలంటే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు వీరిద్దరికి కూడా ఉన్న స్థానం కావాలా. కాబట్టి అబ్దుల్ అజీజ్ గారికి, అటు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అవసరం వచ్చిన వేళ ఏదైతే దయచేసిన ఒక్క నిమిషం, ఏదైతే శ్రీరామచంద్రుడు లంకకి వెళ్లేటప్పుడు రావణాసురుడి వధ కోసం
ఉడత ఏ విధంగా సహాయం చేసిందో తెలుగుదేశం పార్టీలో ఓ ఉడతలాగా నేను అబ్దుల్ అజీజ్ గారికైనా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికైనా ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉంటానని చెప్పని నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మాట ఇస్తూ మనకి కష్టాల్లో పనిచేసిన ఏ కార్యకర్తని నేను జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతూ ఉన్నా, ఖచ్చితంగా కష్టాల్లో పనిచేసినటువంటి ఏ కార్యకర్తని కూడా వదలొద్దు, ఏ కార్యకర్త గౌరవాన్ని తగ్గించవద్దు. ప్రతి కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉండాలా. అధికారం వచ్చిన వేళ శాలువాలు ఎత్తుకొని చాలా మంది వస్తారు. అధికారం వచ్చిన వేళ శాలువాలు ఎత్తుకొని వచ్చిన వ్యక్తులు మనకొద్దు. కష్టాల్లో జెండా మోసిన కార్యకర్త మనకు కావాలి. కరాఖండికి చెప్తున్నా, అధికారం వచ్చిన వేళ పూలమాలలు వెత్తుకొని, బొకేలు వెత్తుకొని, రకరకాల గిఫ్ట్లు తీసుకుని, బంగారు గిఫ్ట్లు తీసుకుని చాలా మంది వస్తుంటారు. వాళ్ళెవరో మనకొద్దు. వాళ్ళు నటిస్తున్నారు, వాళ్ళతో మనం కూడా నటిద్దాం. కానీ మనం ప్రేమించాల్సింది కష్టాల్లో మన కోసం జెండా మోసిన కార్యకర్తనే గుర్తించాలా, వాళ్ళనే ప్రేమించాలా. మనం ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యామంటే మనమేం పెద్ద దైవం సంభూతులం కాదు. చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చాడు. నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు కష్టం చేశారు. ప్రజలకి మనకి మధ్యలో వారధుల్లో నిలిచారు. కాబట్టి మన కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్త రుణం తెచ్చుకునే విధంగా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరూ సమన్వయంతో ముందుకు పోతామని తెలియజేస్తూ, ఇది సందర్భమో అసందర్భమో నాకు తెలియదు కానీ శ్రీనివాసరెడ్డికి అయితే విషయం తెలుసు. ఇంకా చాలా మందికి కూడా విషయం తెలుసు. నేను కళాశాలలో హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ గారి అభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ గారంటే కొండవీటి సింహం, రౌడీ రాముడు, కొండ కృష్ణుడు, ఆటగాడు, వేటగాడు, ఎదురీత, ఏదైతే బొబ్బిలిపొలి, ఆ సమయంలో మేము ఎన్టీఆర్ గారికి వీరాభిమానులు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన వేళ నెల్లూరు తెలుగుదేశం పార్టీలో టౌన్ హాల్లో మొట్టమొదటి కార్యకర్తల సమావేశం పెడితే ఆ రోజు విఆర్ కళాశాల విద్యార్థి సంఘాల్లో చురుగ్గా ఉన్న టౌన్ హాల్లో నేను వెళ్లి నా బ్లేడు కోసుకుని రక్తంతో ఎన్టీఆర్ గారికి, దివంగత మహానేతకి రక్తం అంటించిన వాడిని. అయితే నాకు దురదృష్టం, తెలుగుదేశం పార్టీ ఆనాడు కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఈనాడు వచ్చింది. అటు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సూత్రధారి నందమూరి బాలకృష్ణ గారు, వీరందరి నాయకత్వాల్లో పటిష్టవంతంగా కార్యకర్తల కోసం పనిచేస్తామని జిల్లా కేంద్రంలో ప్రతి కార్యకర్త నాయకుడికి మనవి చేస్తూ ఉన్న పొంగూరు నారాయణ గారు, నేను గాని, అబ్దుల్ అజీజ్ గారైనా, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా, నాలుగు వ్యక్తులైనా నలుగురం వేరు కాదు, నలుగురం ఒక్కటే, నలుగురం ఒకే మాట, ఒకే బాట. ఈ మాట ఈ రోజు కాదు, మరో 6 నెలలకి మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికీ మీ నమ్మకాన్ని కాపాడుకుంటానని తెలియజేస్తూ, మరోసారి నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కలిసి అవకాశం కల్పించిన దానికి, నేను 16 నెలల ముందే వచ్చిన నాకు అత్యున్నత గౌరవం ఇచ్చిన దానికి మీ అందరి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.